రాణా గారు ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఇష్యూలను కనుక గమనిస్తే కనుక ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అంశంలో ఒక సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. అంటే కావాలని చేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా ఏంటి అసలు? లేకపోతే కనుక ఇప్పుడు దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 80% ఆఫ్ ది ఇండస్ట్రీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే భవిష్యత్తులో మీరు అంటే స్టూడియో ఉంది, మీరు ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు, భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం వచ్చి ఇక్కడ అంతా కూడా బాగా ఇంకా డెవలప్ చేస్తానికి మీ తరపు నుంచి ఏమన్నా చేయబోతున్నారు? సార్ ఒకటి ఫస్ట్ మాకు వైజాగ్ లో స్టూడియో ఉందండి ఫస్ట్ అది, అండ్ మొట్టమొదటి స్టూడియో మేమే కట్టాం. ఇప్పుడు సార్ సినిమా అన్నది ఎలా మారిపోయిందంటే ఒక ఊర్లో కూర్చుని సినిమా చేయక్కర్లేదు సార్, మీరు హైదరాబాద్ లో ఉండక్కర్లేదు, లేకపోతే విజయవాడలో ఉండక్కర్లేదు, మీరు కర్నూలులో కూర్చుని సినిమా చేయొచ్చు. ఎక్కడ అంటే సినిమా అన్నది ఒక థాట్ అండి. ఈ రోజు మనం నేను ఇప్పుడు అంటే హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ లో కూర్చుని హిందీ సినిమాలు చేసేయగలుగుతున్నాం. సో అలానే ఖచ్చితంగా వైజాగ్ లో కూర్చుని విజయవాడలో కూర్చుని సినిమాలు చేయొచ్చు. సినిమా అన్నది ఒక థాట్, ఒక అంశమే అంతే. సో ఒక ఆర్ట్ చెప్పడానికి మీ ఏ ఊరు వెళ్ళక్కర్లేదండి. ఎస్ సార్. సార్ కాంబినేషన్ ఏం చేయాలి సార్? సినిమానా? ఇంకా చేస్తాను సార్ డెఫినెట్. ఇప్పుడంటే నువ్వు మంచి కథ ఏమన్నా చేస్తావు. 2 months హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ మాది డీజిల్ బండి కదా.